నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థికి ఆర్థిక సహాయం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో పాదచారుల కోసం చలివేంద్రం ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో భవిత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు కుర్చీల వితరణ సేవా సమితి సభ్యులు సేవలు అభినందనీయమన్న మండల విద్యాధికారి సుభాష్ చంద్రబోస్ శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామిశెట్టి మురళి అభినందనీయులని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామిశెట్టి మురళి అభినందనీయులని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ పెద్దేరుకుపాడులో క్షేత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థి విద్య నిమిత్తం 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని చేతుల మీదుగా అందించారు. సుమారు 25 సంవత్సరాలుగా శుభంకర మానవ మహోదయ క్షేత్రం ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న రామిశెట్టి మురళి అభినందనీయులని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. రామిశెట్టి రామచంద్రరావు 15వ వర్ధంతిని పురస్కరించుకుని పేద విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని క్షేత్రం ఆధ్వర్యంలో రామిశెట్టి మురళి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్, ఆర్కే నాయకుడు పాలంకి సారథి మరియు రామిశెట్టి రామచంద్రయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రామిశెట్టి మురళి గారు స్థాపించినటువంటి ట్రస్టు శుభంకర మానవ మహోదయ క్షేత్రం. ఈ ట్రస్ట్ మీద 24 సంవత్సరాల నుంచి మురళి గారు సేవలు అందిస్తున్నారు. ఆయన సోదరుడైనటువంటి పెద్దలు రామిశెట్టి రామచంద్రరావు మరణించి ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయింది. ఆయన వర్ధంతిని ఆయనకి గల నివాళులు అర్పిస్తూ మురళి గారు నాకు చిన్నతనం నుంచి మంచి మిత్రులు. ఆయన అనేక సేవా కార్యక్రమాలు అంటే వ్యక్తిగా రామిశెట్టి మురళి గారు మీడియాలో కానీ లేకపోతే పబ్లిసిటీలో కానీ వెనకాలంటూ ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నటువంటి పిల్లల చదువులకో కుటుంబ పోషణకో అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఒక ఆర్థికంతో కూడినటువంటి సేవాభావమే కాకుండా సేవ చేస్తూ అనేక రకాలైనటువంటి ఆయనకు తోచినటువంటి ప్రతి ఆదివారం గ్రామంలోనో ఊళ్ళోనో ఉన్నటువంటి అనేక పబ్లిక్కి కావాల్సినటువంటి సౌకర్యాలని కల్పించడంలో ఆయన కుటుంబం ఆయన ముందున్నారు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రామిశెట్టి మురళి గారికి ఆ భగవంతుడు ఈ ట్రస్ట్ని నడపాలంటే ఆర్థికంగా స్తోమత అవసరం. ఇటువంటి వ్యక్తులకి ఆర్థికంగా డబ్బులు కనుక ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా సేవ చేసి 10 మందికి ఉపయోగపడటానికి వాళ్ళు ముందు ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తప్పకుండా ఇటువంటి మంచి మనుషులకి ఆర్థికం ఆరోగ్యం అన్ని రకాలుగాను నిండుగా మెండుగా ఉండేటట్టు దేవుడు తోడ్పాటు అందించాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి వాళ్ళు ఇంకా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మురళి గారికి మా మిత్రులు గోళ్ళ సోమేశ్వరరావుకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. శుభంకర మానవ మహోదయ క్షేత్రం పరోపకారం పరమార్థం దాని ట్యాగ్లైన్. మరి అది పెట్టి 24 సంవత్సరాలు పూర్తి అయ్యి మరి 25వ సంవత్సరానికి మరి అడుగు పెడతాం. మరి చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ శాసనసభ్యులు అలాగే మరి రాబో టైంలో మన గుడివాడ నియోజకవర్గం నుంచి మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి మన ప్రీతమ నాయకులు కొడాలి నాని గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరం. అలాగే మరి ఈ రోజున మా అన్నయ్య మరి రామిశెట్టి రామచంద్రరావు గారి మరి వర్ధంతి కూడా మరి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం కూడా మరి జరుగుతుంది. మరి రామచంద్రరావు గారి గురించి చెప్పాలంటే మరి ఆయన మరి గుడివాడలో ప్రముఖ వ్యాపారస్తులుగా ఉండి మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మరి పాల్గొనటం, మరి ఆయన మరి అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా సహాయపడే వ్యక్తి. మరి గుడివాడ పట్టణంలో మరి కాపు కళ్యాణ మండపానికి కూడా
మరి పెద్ద ముఖ్యమైన దాత. అలాగే ఆ కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా మరి ఆయన చేసిన కృషి కూడా మరువరానిది. మరి ఆయన వర్ధంతి కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా అన్నయ్య రామశెట్టి మురళీమోహన్ గారు, మరి ఈయన ఒక అభ్యుదయవాది. ఒక రకంగా చెప్పాలంటే మరి మా పెద ఎరుగుబాడులో మరి ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా మరి అసలు అన్నీ చెప్పడానికి లేదు. మరి పేదలందరినీ కూడా ఎవరెవరు ఉన్నారో కూడా మరి ఐడెంటిఫై చేసి మరి వాళ్ళందరికీ కూడా తన చేతనైనంత సహాయం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మరి ఈ రోజున కొంత సేవ చేస్తేనే మరి ఎంతో పబ్లిసిటీ కోరుకుంటున్న రోజుల్లో మరి ఆయన చేసేటటువంటి సేవ చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యులందరినీ కూడా కొంతమందిని పోగు చేసి మరి వాళ్ళ ద్వారానే వాళ్ళ చేతుల మీద మరి ఈయన అయితే పైకి కనపడకుండానే సేవా కార్యక్రమాలు చేయడం మరి చాలా సంతోషకరమైన విషయం. మరి ఇటువంటి వ్యక్తి, మరి ఇటువంటి ఆదర్శ భావాలు గల వ్యక్తిని మనం అందరం కూడా ప్రోత్సహించాలి. ఆయన భవిష్యత్తులో ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అలాగే ఆ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు భవిష్యత్తులో కూడా ఇంటి పేరు ఎమ్మెల్యేగా మారాలుగా కోరుతూ వారిని ఆశీర్వదిస్తూ మాకు ఉన్నటువంటి రామశెట్టి రామచంద్రరావు గారు యొక్క స్ఫూర్తి, పరోపకారము, దానగుణము, ఆయన యొక్క గొప్పతనాన్ని పుణికిపుచ్చుకొని ఈ శుభంకర మానవ మహోదయ క్షేత్ర వ్యవస్థాపకులు మా బాల్యమిత్రులైనటువంటి రామశెట్టి మురళీమోహన్ గారు గత 24 సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా ప్రథమ కార్యక్రమానికి బేతవోలులో నా చేత ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా చేరే అవకాశాన్ని కల్పించి మాకు ఈ రోజున మళ్ళీ 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాకు ఈ విధంగా మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మేము ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభంకర మానవ మహోదయ క్షేత్రం వ్యవస్థాపకులు రామశెట్టి రామచంద్రరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా రామశెట్టి మురళి గారు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ రోజున ఎంతమంది ఉన్నా కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో శ్రీ రామశెట్టి మురళి గారు చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి అనేకమైన సేవా కార్యక్రమాలకి మమ్మల్ని కూడా పిలిచి వారిని ఆదర్శంగా మమ్మల్ని అందరినీ కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన రామశెట్టి మురళి గారు ఈ రోజున చాలా మంచి పని చేస్తూ ఇలాంటి కార్యక్రమాలందరికీ కూడా మమ్మల్ని ఆహ్వానించడం, ముఖ్యంగా ఈ రోజున మన శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం కూడా మనందరం కూడా చేసుకున్న అదృష్టం. అలాగే ఇటువంటి రామచంద్రరావు గారు లాంటి మంచి వ్యక్తుల్ని మనం కూడా ఆదర్శంగా తీసుకుని రేపు రాబో రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలకైనా మన ఒక సమాజానికి మనందరం కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న రామశెట్టి మురళి గారిని మరొకసారి అభినందిస్తూ మీ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ కుటుంబం కుమార్తె కానీ కుమారుడు కానీ భార్య కానీ జీవితంలో జీవనాన్ని ముందుకు సాగించాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నటువంటి సందర్భాల్లో పిల్లల్ని చదివించాలనే మంచి ఉద్దేశము, పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కోసం ఆ యొక్క ఎంఎస్ యొక్క భార్య కూడా చాలా సకల విధాలుగా ప్రయత్నం చేసి పిల్లల్ని ఉన్నత స్థితి కోసం అనేక రకాలుగా కష్టపడింది. కానీ కొంతమంది స్త్రీలు బయటికి రాని సందర్భాలలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలనే దృక్పథంతో ఈ సంస్థ ఇటువంటి కుటుంబాలని గుర్తించి వాళ్ళని మేము ఉన్నాము అని వాళ్ళకి చేదోడుగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనే దృక్పథంతో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళు రాబో కాలంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది. అంతేకాకుండా ఈ సంస్థ 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ రోజున మన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి ద్వారా ఇప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ కుటుంబం అనేక బాధలు పడుతున్నటువంటి సందర్భాలన్నీ కూడా ఈ సంస్థ దగ్గరుండి చూసి, అంతేకాకుండా తండ్రి గారు కూడా అతి తక్కువ వయసులోనే చనిపోవటం, తల్లిగారు కూడా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నది. ఆ ఇద్దరు పిల్లల్ని ఆమె దగ్గర పెట్టుకుని చదివించుకున్న సందర్భంలో వాళ్ళకి చేయూతనివ్వాలనే ఆలోచనతో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుగా వచ్చి ఈ క్షేత్రం తరపున 10,000 రూపాయలని ఆర్థిక సహాయం, కొంతమంది వాళ్ళ మిత్రుల ద్వారా కేవీఆర్ నాగిరెడ్డి వాళ్ళ ద్వారా కూడా 15,000 రూపాయలు సేకరించి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ క్షేత్రం ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనేది ఈ సంస్థ యొక్క ఉద్దేశము. ఈ సంస్థ ద్వారా వాళ్ళని ఒకసారి ఎమ్మెల్యే గారి ముందు పరిచయం చేసి ఆయన ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ప్రగతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేసవిని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
స్వచ్ఛ భారత్ వంటి వివిధ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమకు సహకరించిన క్లబ్ సభ్యులకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి అధ్యక్షులు, కార్యదర్శులు మరియు సభ్యులు పాల్గొన్నారు. విజ్ఞప్తి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి అధ్యక్షులైనటువంటి శేఖర్ గారు, మన మురళి గారు మరియు తదితరులు అందరూ కలిసి ఇక్కడ కూలింగ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మినరల్ వాటర్తో కూడినటువంటి కూలింగ్ వాటర్ని ఈ సమ్మర్ అంతా కూడా సప్లై చేయడానికి వాళ్ళంతా ప్లాన్ చేసుకొని ఈరోజు వాళ్ళని యాక్చువల్గా మనం 2 అడిగాము. 2 ఒకటి ఈరోజు ఓపెన్ చేశారు. రేపు 2వ కూడా ఓపెన్ చేస్తారని ఆశిస్తూ మీ అందరితో ఈ విధమైన సర్వీస్ ఇంకా వీరు గతంలో కూడా మనకి పారిశుద్ధ్య కార్మికులు స్ట్రైక్ చేసినప్పుడు కూడా వీళ్ళందరూ చాలా చక్కగా మనకి ఒక్కొక్క వార్డుకు వచ్చి చాలా సేవ చేశారు. ఇలాగే ఈ యొక్క సేవలు గుడివాడ పట్టణంలో అందరికీ అన్ని విధాలుగా సేవ చేయాలని కోరుకుంటూ మరి ఈ కూలింగ్ చలివేంద్రాన్ని మా సభ్యులందరూ సహకారంతో, ముఖ్యంగా జీకే ఎలక్ట్రానిక్స్ అధినేత అయినటువంటి మరి గంగాధర్రావు గారి సహకారంతో ఆయన షాప్ ముందే తను ఎంతో ఇంట్రెస్ట్గా ఇది నేను చూసుకుంటానండి, మరి మీరు పెట్టండి అని మాకు ఎంతగానో సహకరించి ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా సభ్యులందరికీ కూడా ఈరోజు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మేము ఇలాగే మే నెలాఖరు వరకు తప్పనిసరిగా ప్రతిరోజు కూలింగ్ వాటరు 20 బాటిల్స్ తక్కువ లేకుండా ఈ మే నెలాఖరు వరకు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని గుడివాడ మండల విద్యాశాఖ అధికారి గొరిపర్తి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని గుడివాడ మండల విద్యాశాఖ అధికారి గొరిపర్తి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. గుడివాడ భాస్కర్ థియేటర్ వద్ద గల భవిత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సేవా సమితి సభ్యులు వీరబాబు సౌజన్యంతో 7,000 రూపాయలు విలువ చేసే కుర్చీలను వితరణగా అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత సేవా దృక్పథంతో వివేకానంద సేవా సమితిని ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఉరిటి రామారావు, కార్యదర్శి గుడివాడ ఈశ్వరరావు, కోశాధికారి కరణం దేవి వరప్రసాద్, సభ్యులు సింగవరపు శ్రీనివాస్, ప్రకాష్ మరియు పాఠశాల హెచ్ఎం నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భవిత సెంటర్ అంటే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కేంద్రంగా ఇది రూపొందించబడింది. వీరికి శ్రీ స్వామి వివేకానంద మరి స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రత్యేకించి మరి వివేకానంద గారు ఏ యువత అయితే దేశంలో మరి యాక్టివ్గా పనిచేస్తుందో ఆ దేశం చాలా ముందంజలో ఉంటుందని చెప్పి, ఆ సమాజం మంచిగా ఏర్పడుతుందని చెప్పిన ఉద్దేశంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ యువతంతా కూడా మరి దివ్యాంగులైనటువంటి ఈ పిల్లలకు, ప్రత్యేక అవసరాలు కలిగిన ఈ పిల్లలకు మరి అవసరమైనటువంటి కుర్చీలను మరి ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకించి యువతలో ఇటువంటి లక్షణాలు ఉండటం అనేది మంచి సమాజం ఏర్పడడానికి తోడ్పడుతుందని చెప్పి ఉద్దేశంతో వీరి ద్వారా తెలుస్తోంది. మరి ఇలాంటి చిన్న వయసులో యువతలోనే ఇటువంటి ఆలోచనలు కలిగి మరి ఇటువంటి సంస్థలకి మనం ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పి మరి మెడికల్ క్యాంపులు నిర్వహించడం, తర్వాత వీరబాబు గారి యొక్క మరి సౌజన్యంతో ఈ పాఠశాలకు 10 కుర్చీలు అనేది ఇవ్వటం అనేది మరి సామాన్య విషయం కాదు. సుమారుగా 7,000 రూపాయల ఖర్చుతో వారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని. వారు ప్రత్యేకించి అభినందిస్తూ మరి ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు వారు చేయాలని కోరుకుంటూ, మరి రామారావు కూడా మరి చక్కగా ఆయన భారత వికాస్ పరిషత్తులకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి మంచి సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే జాతీయతని విద్యార్థుల్లో జాతీయతను పెంపొందించడం, నైతిక విలువలను పెంపొందించడం, ఆధ్యాత్మికంగా ఆధునికత నాగరికత ఆధ్యాత్మికతని కలిపి వారిని విద్యార్థులకి తెలియజేయటం. దీని ద్వారా జాతీయ గీత, తర్వాత భగవద్గీత పోటీలు, జాతీయ గీతాల పోటీ వాళ్ళ నేటి సమాజంలో సాంప్రదాయం సంస్కృతి కోల్పోతున్న సందర్భంలో, మరుగుపడుతున్న సందర్భంలో ఈ స్వామి వివేకానంద యొక్క రచనలు కానివ్వండి, వారు చేసినటువంటి స్ఫూర్తిగా మరి భారత వికాస్ ద్వారా పరిషత్ ద్వారా తెలియజేసేటువంటి మరి విషయాలను కానివ్వండి, పంచసూత్రాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా ముఖ్యంగా యువతలోకి, విద్యార్థుల్లోకి తీసుకువెళ్ళి మరించి సమాజంలో మన యొక్క పాత్ర గురించి వాళ్ళకి తెలియజేయటం, నైతిక విలువలు పెంపొందించడం కోసం వారు చేసే కృషి అభినందనీయం.
కాబట్టి మరిన్ని కృషి చేయాలని చెప్తూ అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలని ఉద్దేశంతో ఎక్కువగా యువతని మహిళలు కూడా దీనిలోకి ఇంకా మనం పార్టిసిపేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా మరి మనం ఏదైతే కోరుకున్నారో అటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద సేవా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులైన మన రామారావు గారిని అభినందిస్తూ వారి బృందాన్ని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆనంద సేవా సమితి గుడివాడ వారి ఆధ్వర్యంలో ఈనాడు మన భవిత స్కూల్ భాస్కర్ ట్యాక్స్ వద్ద ఉన్న భవిత స్కూల్ నందు మన విద్యార్థుల సౌకర్యార్థం మన చైర్స్ని మనం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు వీరబాబు గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. 2009లో స్థాపించబడిన శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వడదెబ్బ నివారణకై హోమియో మెడిసిన్ కానివ్వనండి, హెల్త్ ప్రికాషన్ గురించి హెల్త్ అవేర్నెస్ క్యాంపులు, అంటే హెల్త్ క్యాంప్ చేయడంతో పాటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హెల్త్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ పడి వాళ్ళు అనారోగ్యం బారిన పడుకోకుండా వాళ్ళకి ముందే అవేర్నెస్ క్యాంపులు చేపట్టడం, హెల్త్ క్యాంపులు చేపట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈనాడు వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ స్వామి వివేకానంద సేవా సమితి ముందుకు వెళ్తుంది. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని మేము మాటిస్తూ మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మండల విద్యాశాఖాధికారి బోస్ గారిని విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విచ్చేసినటువంటి శ్రీ విద్యాశాఖ అధికారి అయినటువంటి బోస్ గారికి, అలాగే శ్రీ వివేకానంద స్వామి సేవా సమితి రామారావు గారి వారి బృందానికి ఈ యొక్క చైర్స్ మాకు ప్రజెంట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మాకు టీవీ కానీ తర్వాత ఫ్యాన్స్ కానీ తర్వాత కావాల్సినటువంటి మోటార్ కానీ చాలామంది లయన్స్ క్లబ్ ద్వారా కానీ తర్వాత మొన్న ఆ యొక్క యువకులు వారు ప్రేరేపించి ఇవన్నీ మాకు ప్రజెంట్ చేశారు. ఈ పిల్లల దివ్యాంగుల్ని మరి వారు ప్రేమించి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వారికి మేము విద్యాబోధనలు నేర్పిస్తున్నాం. ఈ తద్వారా ఈ వనరులు సమకూరటం మూలంగా వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చైర్స్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. దీన్ని బట్టి సద్వినియోగం చేసుకుని మేము విద్యను అధికంగా చేసి చక్కగా వారికి విద్యాబోధన అందిస్తామని కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. చుక్కా రామయ్య ఫౌండేషన్ కోర్సుల వల్ల తమ పాఠశాల విద్యార్థులు ప్రతి ప్రతిభా పరీక్షల్లో ఘనమైన విజయాలు సాధిస్తున్నారు అని త్రివేణి పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్ పేర్కొన్నారు. చుక్కా రామయ్య ఫౌండేషన్ కోర్సుల వల్ల తమ పాఠశాల విద్యార్థులు ప్రతి ప్రతిభా పరీక్షల్లో ఘనమైన విజయాలు సాధిస్తున్నారు అని త్రివేణి పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్ పేర్కొన్నారు. విజయవాడ యునైటెడ్ ఒలింపియాడ్ రాష్ట్ర స్థాయి పోటీలలో పతకాలు సాధించిన 5 విద్యార్థులను శివశంకర్ పాఠశాల ఆవరణలో అభినందించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రతిభా పరీక్షలు జరిగినా తమ పాఠశాల చిన్నారులు పాల్గొని పతకాలు సాధించడం తమకు ఎంతో గర్వకారణమని శివశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రఘురాం మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ ఒలింపియాడ్ UNO ఇలా ప్రతిసారి మా విద్యార్థులందరూ కూడా ఈ చుక్కారామయ్య గారి స్పేస్ ఫౌండేషన్ నుంచి ఏ రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినా సరే దాంట్లో మేము ముందుంటాం అన్నట్టుగా ప్రతిసారి కూడా మేము బంగారు పతకాలు 5 బంగారు పతకాలు మా పిల్లలు గెలుచుకున్నారు. చక్కగా ఏ ఎగ్జాము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించినా IMO, IOM, NSO, UNO అలాగే ఇవాళ స్పీకింగ్ ట్రీ రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మా పిల్లలందరూ కూడా చక్కటి స్పిరిట్ని చూపిస్తూ చుక్కారామయ్య గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆ ఫౌండేషన్ కోర్సులో చాలా మంచి విజయాలు సాధిస్తూ మరొకసారి యునైటెడ్లో 5 కూడా చక్కటి బంగారు పతకాలు గెలిచి మా స్కూల్ యొక్క కీర్తిని నిలబెడుతూ ప్రతి సంవత్సరం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మేము ముందుంటాం అనేటువంటి దానిలో చక్కటి రిజల్ట్స్ని చూపిస్తున్నారు. కాబట్టి ఈ విద్యార్థులందరికీ కూడా మా స్టాఫ్ తరపున ఆ ఫౌండేషన్లో టీచర్లందరూ కూడా ఎంతో చక్కగా తరఫీదిస్తున్నారు. వాళ్ళు దీన్ని వీళ్ళు చక్కగా ఉపయోగించుకుంటూ మంచి ర్యాంకుల్ని స్టేట్ లెవెల్లో మంచిగా తెచ్చుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది త్రివేణికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని మరింత ఉపయోగించుకుని రానున్నటువంటి సంవత్సరంలో కూడా మరిన్ని మంచి ర్యాంకులు తీసుకొస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ సార్ ఇప్పటిదాకా స్కూలు ఈ విద్యార్థులు మొత్తం వాళ్ళు సాధించినటువంటి ఈ ఒలింపియాడ్ గురించి వివరాలని చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. ఏ విద్యార్థి అయినా LKG నుంచి 10th క్లాస్ దాకా త్రివేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ చుక్కారామయ్య గారి IIT ఫౌండేషన్ ఈ కోర్స్ తీసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, మిగిలినటువంటి విద్యార్థులు కానివ్వండి, వాళ్ళకి పోటీ పరీక్ష అన్న దాంట్లో తప్పనిసరిగా ముందు ప్రవేశం.
వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా పోటీ పరీక్షల్లో చక్కగా పాల్గొనటం, అదేవిధంగా వేల మంది విద్యార్థులు దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి అన్ని స్కూళ్ళ నుంచి వస్తున్నా కూడా తప్పనిసరిగా ఈ త్రివేణి స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థి మాత్రం ప్రతి పోటీ పరీక్షలోనూ కూడా వాళ్ళు ఆ టాప్ 10లో వీళ్ళు ఉండటం మన ఇప్పటిదాకా కూడా జరుగుతున్నటువంటి విషయమే. ఇంత కోచింగ్ ఇస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇస్తున్నటువంటి మా త్రివేణి అధ్యాపక వర్గానికి, అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ విజయాన్ని సాధించినటువంటి చిన్నారులకి అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఇంకా కూడా భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో గెలుపొంది త్రివేణి స్కూల్ యొక్క ప్రతిభని అన్ని దిక్కులకి వ్యాపింప చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా పిల్లలు ఒక అతను వచ్చి 5th క్లాస్ ఐ సెక్షన్, రెండో బాబు వచ్చి 6th క్లాస్ ఐ సెక్షన్ చదువుతున్నాడు. స్కూల్ ఒక యాక్టివిటీస్ చాలా బాగున్నాయండి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ అండ్ ఆల్ ద టీచర్స్ హూ ఆర్ supporting well to our children, and the education is very good, and slowly they are improving in their extracurricular activities with essay writing, debate, quiz competitions and sports. So we are very happy to make our children be in this atmosphere. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ సమావేశాన్ని పోస్టాఫీస్ రోడ్డులోని BSNL కార్యాలయంలో సోమవారం రాత్రి నిర్వహించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ సమావేశాన్ని పోస్టాఫీస్ రోడ్డులోని BSNL కార్యాలయంలో సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి CH చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రం కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNLను కుంటుపరుస్తుందని, కొందరి లబ్ధి కోసం కోట్లాది ప్రజలకు, ఉద్యోగులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శర్మ, ఉపాధ్యక్షుడు మూర్తి, రాష్ట్ర నాయకులు చింతలూరి సత్యనారాయణ, జిల్లాల్లోని పలు బ్రాంచీల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్స్ అండ్ అసోసియేషన్లో భాగంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ మీటింగ్ జరుపుకుంటున్నాము. ఈ మీటింగ్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే ఈ BSNLలో ఈనాడు నష్టాలు వచ్చేస్తున్నాయి, ఈ నష్టాల నుంచి తగ్గించాలి అనేటువంటి దీన్ని ప్రైవేట్ పరం చేస్తాం అని గవర్నమెంటు ఒక నీచపు ఆలోచనతో ముందుకు వెళ్తుంది. అది మేము ఖండిస్తున్నాం. ఎందుచేతనంటే BSNL కార్పొరేషన్ అయినప్పుడు 2000లో మాకు కేంద్ర ప్రభుత్వము గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కేంద్ర కేబినెట్ హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో BSNL కనుక నష్టాలు వచ్చినట్టయితే ఆర్థికంగా మేము పరిపుష్టిస్తాం, మేము ఆదుకుంటామని చెప్పాను. ఆ హామీ నుంచి ఇప్పుడు బయటకు తప్పుకుంటున్నారు. అంతేకాకుండా వినాశకర ధరల విధానాన్ని గవర్నమెంట్ ఆచరిస్తుంది. రిలయన్స్ జియోకి సంవత్సరాల తరబడి తక్కువ ధరలకు వచ్చి ఈ ఉన్నటువంటి కస్టమర్లు ఉన్నటువంటి మా కంపెనీ కాదు మిగతా కంపెనీల నుంచి కూడా కస్టమర్లందరూ కూడా దోచుకొని ఈ ధరలలో వచ్చే విధంగా ముందుకు వెళుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము BSNLకి కేంద్ర సొంత సంస్థ అయినటువంటి BSNLకి ఆదుకోకుండా రిలయన్స్ని సొంత కంపెనీగా భావించి ముందుకు తీసుకెళ్తుంది. అంతేకాకుండా రైల్వేలో ఉన్నటువంటి 2 లక్షల మంది సిమ్స్ రైల్వేకి జియోకి ఇవ్వడం జరిగింది BSNL మానిచి. అంతేకాకుండా 2007 నుంచి 2012 వరకు మాకు ఎక్విప్మెంట్ కొనివ్వలేదు. అలాగే 2002 నుంచి 2007 వరకు కూడా మాకు ఈ యొక్క సెల్ సర్వీసులు వెళ్ళడానికి మా పర్మిషన్ లేదు. ఆ కారణంగా మేము లాస్లోకి వెళ్ళడం జరిగింది. 2004, 2005లో 3,01,000 మంది ఉన్నారు. అప్పుడు మాకు ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇప్పుడు 1,76,000 మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్తున్నారు. ఎందుకు నష్టం వస్తుందంటే ఈ యొక్క గవర్నమెంట్ యొక్క పాలసీస్ వల్ల నష్టం వస్తుంది, కానీ ఉద్యోగస్తుల వల్ల నష్టం రావటం లేదు అనేది మా యొక్క మెయిన్ యొక్క ఎజెండా, మెయిన్ యొక్క డిమాండ్. కాబట్టి ఈ యొక్క BSNL కంపెనీని ఆర్థికంగా పరిపుష్టికరించి ముందుకు తీసుకెళ్లాలని, అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీ 4G స్పెక్ట్రమ్ ఇచ్చారు, మాకు 4G స్పెక్ట్రమ్ అనట్లేదు. ఒక కంపెనీ పోటీ పడాలంటే మాకు కూడా ఆ టెక్నాలజీ మాకు అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్గా మాకు 4G స్పెక్ట్రమ్ ఇవ్వాలి. BSNLని PSUని ఎలా అనదక్కాలి, BSNLని పనిచేసే వర్కర్స్ని ఎలా వాళ్ళ నైతికంగా, శారీరకంగా, మానసికంగా ఎలా అనగదొక్కాలంటే అన్ని విధాలా అనగదొక్కుతుంది. ఎలా అంటే మా దగ్గర రికవరీ చేసినటువంటి GPFలు కానివ్వండి, అలాగే లోన్లు కానివ్వండి, ఏదైనా సరే వాటికి బ్యాంకులకి పంపించకుండా హౌసింగ్ లోన్లకి అన్నీ కూడా బ్యాంకు వాళ్ళు ఈ రోజున
మా దగ్గర ప్యానల్ ఇంట్రెస్ట్లు కూడా కలెక్ట్ చేసే పరిస్థితికి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మోడీ గారు అందరికీ తెలిసిందే పిఎస్సీలు ఉన్నదే చావటానికి అని చెప్పేసి ఆయన బహిరంగంగానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డగిస్తాము. ఈ రోజున దేశ రక్షణకు కానీ దేశ భద్రతకి కావాల్సింది బిఎస్ఎన్ఎల్లో ఉండటం వల్ల కొన్ని కీలకమైన సమాచారాలు బయటకు వెళ్లకుండా ఈ రోజుకైనా సరే బిఎస్ఎన్ఎల్లో అటువంటి టెక్నాలజీ ఉంది. బిల్లింగ్ విషయంలో కూడా ప్రజలకి మేము తెలియజేసేదండి, బిల్లింగ్ విషయంలో కూడా ఇంత ట్రాన్స్పరెన్సీ ఇచ్చేది ఒక బిఎస్ఎన్ఎల్ మాత్రమే. ఈ రోజున మాకు ఎక్విప్మెంట్ లేకుండా చేతులు కట్టేసి మీరు పరిగెత్తండి, కాళ్ళు చేతులు కట్టేసి మీరు పరిగెత్తండి అంటే ఎంత దాకా పరిగెత్తగలుగుతాం? అది ప్రజలు అర్థం చేసుకోవాలి. కొత్త టెక్నాలజీ రావాలని మేము అనుకుంటున్నాం. మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము. ఈ రోజున 1699 రూపాయలకి సిమ్ ఇస్తున్నాం. సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ నెట్వర్క్లోనూ లేదు. అట్లాంటి ఫెసిలిటీసు బిఎస్ఎన్ఎల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని బిఎస్ఎన్ఎల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి ల్యాండ్లైన్ కనెక్షన్లో ఈరోజు ల్యాండ్ కానీ విల్లు కానీ ప్లస్ విల్ టెక్నాలజీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. వింగ్స్ అని చెప్పేసి ఎక్కడైతే నెట్వర్క్ ఉంటుందో అక్కడ అందరికీ కూడా వింగ్స్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ని ప్రోత్సహించి బిఎస్ఎన్ఎల్ సంస్థను కాపాడతారని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు వేసవి కాలంలో పేదల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కమిషనర్ డాక్టర్ శామ్యూల్ పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు వేసవి కాలంలో పేదల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కమిషనర్ డాక్టర్ శామ్యూల్ పేర్కొన్నారు. గుడివాడ రైతు బజార్ వద్ద శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ ప్రారంభించారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ వేసవిని దృష్టిలో ఉంచుకుని పాదచారుల దాహార్తిని తీర్చేందుకు సంఘం నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కమిషనర్ డాక్టర్ శామ్యూల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కోటి మరియు సభ్యులు పాల్గొన్నారు. గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ అండ్ కమిషనర్ కన్నబాబు సారు, అలాగే కలెక్టర్ గారు మరియు మా పురపాలక సంఘం అనేటువంటి పాలకవర్గం వారు అందరూ కూడా ఆలోచించిన మీదట ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా గుడివాడ పట్టణంలో హీట్ వేవ్స్ ప్రోగ్రామ్స్ కింద ప్రతి సంవత్సరం 22 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం గత 4 years నుంచి కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ దృష్ట్యా కొంత లేట్ అయినప్పటికీ ఇప్పుడు మేము ఏదైతే ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్బు, రోటరీ క్లబ్బు, అలాగే మన కాపు సంఘము, ఒక యాదవ సంఘము, అలాగే నాయి బ్రాహ్మణ సంఘం, ఇతర ఎన్జిఓస్ అందరినీ కూడా మేము పర్సనల్గా ఫోన్ చేసి అడిగి మీరు కూడా మాకు సహాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. దానిలో భాగంగా మన మిత్రుడు ఎవరి ఆదరణ పథకంలో చాలా బాగా వాళ్ళ యొక్క పనిముట్లని ఇప్పించుకోవడంలో చాలా బాగా మాకు సహకారాలు ఇచ్చినట్టు కోటిని కూడా బాబు మీ వంతు మీకు ఏదైనా చేయండి అంటే సరే వాళ్ళందరూ వాళ్ళు ముందుకు వచ్చి మేము మజ్జిగ చలివేంద్ర కేంద్రం వారానికి ఒక రోజు మంగళవారం నాడు మాకు సెలవు కాబట్టి మంగళవారం రోజున మేము ప్రతి సెంటర్ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రోజు కింద మజ్జిగ పంపిణీ చేస్తామని ముందుకు రావడం జరిగింది. వారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వారం మొత్తం కూడా పెట్టే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే మనం ఎన్ని చేసినా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా అతి ముఖ్యమైనవి ఏంటంటే ఒకటి ఆకలమైన వాడికి అన్నం పెట్టడం, రెండోది దప్పిక ఉన్న వారికి నీళ్ళు ఇవ్వటం. ఈ రెండింటిని మించిన ఇది ఏదీ లేదు. మిగిలినన్నింటినీ కూడా చాలు అనే పరిస్థితి, ఎంత సహాయాలు చేసినా ఎన్ని సహాయాలు చేసినా చాలు అనే పరిస్థితి ఉండదు. ఈ రెండింటి విషయంలో ఎవరు కూడా సంతృప్తికరంగా చాలు అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిగిలిన ఎన్జిఓ నాయకులు కూడా అలాగే మన షాప్స్ వచ్చి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా రేపు కానీ రేపు ఎల్లుండో 2 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగా ఇప్పుడు మన మున్సిపాలిటీ తరపు నుంచి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, డిఎంఏ గారి ఆదేశాల ప్రకారం 22 ఏర్పాటు చేయాల్సిన దాంట్లో దాదాపు ఒక 8 ఆల్రెడీ ఏర్పాటు చేశారు. 12 వరకు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక 10 నుంచి 15 వరకు మనం కూడా ఈ 2-3 రోజుల్లో రేపు దాదాపు ఒక 6-7
ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేసాం. రేపు ఒక 6 కేంద్రాలని ఓపెన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ వేసవికాలంలో మండుటెండలో ప్రజలకు సేదార్తి తీర్చడంలో మా నాయ బ్రాహ్మణుల తరపున ఎంతో కొంత సేవా కార్యక్రమంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి మన కొత్త మార్కెట్ రైతు బజార్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి మా నాయ బ్రాహ్మణ సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గ్రంథాలయ రాష్ట్ర డైరెక్టర్ పి పార్వతి ఆదేశాల మేరకు గుడివాడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించడం జరుగుతోందని గ్రంథాలయ అధికారిని రమాదేవి తెలిపారు. గ్రంథాలయ రాష్ట్ర డైరెక్టర్ పి పార్వతి ఆదేశాల మేరకు గుడివాడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించడం జరుగుతోందని గ్రంథాలయ అధికారిని రమాదేవి తెలిపారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ ఏప్రిల్ 29వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 1వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు వివిధ అంశాలలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్టు రమాదేవి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా డైరెక్టర్ పార్వతీ మేడం గారి ఆదేశానుసారం గత సంవత్సరంలో లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాము. అవి ఈ నెల 29 నుంచి బిగిన్ అవుతాయి. జూన్ 6వ తారీఖు వరకు ఉంటాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. పిల్లలు ఈలోపు పేరెంట్స్ పేర్లు నమోదు చేసుకోవాలి. ఇందులో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి. చిత్రలేఖనం, క్రాఫ్ట్, నృత్యము, సంగీతము, స్పోకెన్ ఇంగ్లీషు, యోగా అన్ని రకాల మొత్తం 13 అంశాల మీద ఉంటాయి. వీటి మీద శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తయిన తర్వాత పోటీ కూడా నిర్వహిస్తాము. పోటీ అయిపోయినాక చివరి రోజున అందరికీ ప్రైజులు కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయం రైతు మార్కెట్ పక్కన లైబ్రరీలో. గ్రంథాలయ రాష్ట్ర డైరెక్టర్ పి పార్వతి గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేసవిలో చిన్నారుల సెలవులను సద్వినియోగం చేసేందుకు పలు శిక్షణా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణకు వచ్చే చిన్నారులందరికీ కూడా ప్రవేశం ఉచితము. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించినటువంటి బాలబాలికలు ఎవరైనా కూడా ఈ శిక్షణకు హాజరవ్వచ్చు. ఈ శిక్షణలో అనేక మంది నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులచే వివిధ అంశాలు, పుస్తక సమీక్ష, బాలగేయాలు, కథా రచన, చిట్టి నాటికలు తదితర అంశాలన్నిటి మీద కూడా శిక్షణ అందించడం జరుగుతుంది. మరి వేసవిని చిన్నారులు సద్వినియోగం చేసుకునేందుకులా తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా గుడివాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. ఈ జూన్ 6వ తారీఖున ముగింపు శిక్షణ కార్యక్రమంలో ఈ నెల రోజుల పాటు వివిధ అంశాల్లో ప్రతిభా పాఠవాలు ప్రదర్శించినటువంటి విద్యార్థులందరికీ కూడా బహుమతులు అందజేయబడతాయి, సర్టిఫికెట్లు అందజేయబడతాయి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకునే వాళ్ళని చెప్పేసి గ్రంథాలయం సంస్థ తరఫున తెలుగు భాషా వికాసం సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ విజ్ఞప్తి చేస్తున్నాం. అపర భగీరథ జయంతిని దొండపాడు గ్రామ సగర యూత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సమస్త జీవకోటి ప్రాణధారమైనటువంటి నీటిని తన ఘోర తపస్సుతో దివి నుండి భువికి తీసుకువచ్చిన అపర భగీరథుడు జయంతిని దొండపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కృష్ణా జిల్లా సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు జంబరా వీర శ్రీనివాసరావు పేర్కొన్నారు. దొండపాడు సగర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగీరథ జయంతి వేడుకల్లో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామస్తులు ఘన నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కుల నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథుడిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దొండపాడు సగర యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో
మా సగర యూత్ కానీ సగర పెద్దలు కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భగీరథ జయంతి కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సగర భగీరథ మహర్షి అంటే ఆకాశగంగను సమస్త జీవకోటికి ప్రాణాధారమైనటువంటి నీటిని ఆకాశగంగను ఘోరమైన తపస్సు చేసి దివి నుంచి భూకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మా సగర భగీరథుడు. మరి అలాంటి భగీరథ జయంతిని మేము మా పెద్దలు గత 30-35 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలను డిమాండ్ చేసి గవర్నమెంట్ తరపున ఏదైతే తెలంగాణలో కానివ్వండి, అలాగే తమిళనాడులో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి గవర్నమెంట్ తరపున నెరవేరుస్తున్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వర్తించండి అని చెప్పి మా పెద్దలు ఎంతోమంది ఎన్నో విధాలుగా పోరాడారు. కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక మీటింగ్లో అనౌన్స్ చేశాడు, గవర్నమెంట్ తరపున రాష్ట్ర పండగగా చేస్తామని చెప్పి అనౌన్స్ చేసిన 15-20 రోజుల్లోనే వెంటనే ఆ భగీరథ జయంతి వేడుకల్ని రాష్ట్ర పండగగా చేసే విధంగా ఓ జీవో పాస్ చేయించారు. మరి ఆ జీవో ఈ రోజున మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, జిల్లాల్లో కానివ్వండి, అన్ని మండలాల్లో గ్రామాల్లో వివిధ రకాలైనటువంటి హంగామాతో చాలా ఒక పండగ వాతావరణం లాగా ఈ యొక్క వేడుకలు చేస్తాం. మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. నీరు, గాలి, నిప్పు ఇలా పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరు చాలా మన ఏ విషయానికైనా సరే నీరు అవసరం. సమస్త జీవకోటికి కూడా ప్రాణాధారం అన్నమాట నీరు. అలాంటి నీటిని మా సగర భగీరథుడు అప్పట్లో ఘోరమైనటువంటి ఒంటికాలు తపస్సు చేసి ఆకాశగంగను దివి నుంచి భూకి తీసుకొచ్చాడు. మరి అలాంటి మహానుభావుడు మా కులంలో జన్మించినందుకు మేమంతా కూడా చాలా గర్వపడుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మన దొండపాడు సగర్లకి కృతజ్ఞతలను శుభాభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థికి ఆర్థిక సహాయం. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో పాదచారుల కోసం చలివేంద్రం ఏర్పాటు. చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో భవిత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు కుర్చీల వితరణ. సేవా సమితి సభ్యులు సేవలు అభినందనీయమన్న మండల విద్యాధికారి సుభాష్ చంద్రబోస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.